వెళ్ళే క్రమంలో ఈవిడ ఎవరైతే మీరు పేరు చెప్పారో మాజీ పర్యాటక శాఖ మంత్రి అనబడే మాజీ ఎమ్మెల్యే, ఆవిడ పేరు కూడా నాకు ఎత్తడం ఇష్టం ఉండదు. ఆవిడ గారు ఒక సైన్యాన్ని, ఒక సమూహాన్ని వేసుకొని వారి యొక్క సమూహాన్ని, పేటీఎం కార్యకర్తలు అంటారు సోషల్ మీడియాలో వాళ్ళని, ఆ సమూహాన్ని వేసుకొని జై జగన్ అంట. ఏది హాస్పిటల్లో బాధితులుగా ఏడ్చి చనిపోతుంటే, చనిపోయిన వారి యొక్క బాధలు పడుతున్న వ్యక్తుల దగ్గరికి, గాయాలు పైన వాళ్ళ దగ్గరికి వెళ్ళే క్రమంలో జై జగన్ సీఎం ఒక సమూహాన్ని వేసుకొని, ఏది మనం పెళ్లిళ్ళకి వెళ్తాం ఆనందంగా భుజం మీద చేతులు వేసుకున్నారే, ఏంట్రా భోజనాలు, పెళ్లి ఎలా జరుగుతుందిరా, సూపర్ గా జరుగుతుందంట పెళ్లి, అలా ఒక సందర్భం ఉంటుంది చూడండి, ఆనందపడి గర్వపడే సందర్భం. అలాగా ఆనందంతో వెళ్తున్నారు నవ్వుకుంటూ, బాధకు అంటే వీళ్ళకు ఒక బాధ, ఒక ఏదైనా ఒక చనిపోయిన వ్యక్తి దగ్గర ఉండగానే వీళ్ళకి ఒకలాంటి అలౌకిక ఆనందము, అలౌకిక శక్తులు ఏమన్నా ఆవహిస్తాయేమో మరి నాకు తెలియదు కానీ, అలాగా ఎంతో చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ అధినేత దగ్గర నుంచి కింద వరకు ఏదో ఓన్ చేసేసుకుంటారు. చనిపోయిన వ్యక్తులను అందరినీ మేము వెళ్ళి పరామర్శించేసి ఓదార్పు చేసేసి వాళ్ళంతా మా వాళ్ళు అయిపోయినట్లు అన్నట్టు. వీళ్ళు ఏ రోజు గత 5 ఏళ్లలో ప్రతి చావును కూడా, ప్రతి మరణాన్ని కూడా వీళ్ళు రాజకీయంగానే వాడుకున్నారు తప్ప, నిజంగా హృదయంలో నుంచి వచ్చి వీళ్ళు బాధితులు, వీళ్ళు ప్రజలు, వీళ్ళు మనవాళ్ళు అనుకున్న ఒక్క ఘటన కూడా, ఒక్క సందర్భం కూడా ఆ పార్టీ వ్యక్తులు ఎవరే కానీ చేయలేదు. వాళ్ళకి లేదు, ఆ నైజం లేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకుంటున్నాము, క్షమాపణ చెబుతున్నాము, ఇంకోసారి ఘటన జరగకుండా చూసుకుంటామని చెప్పడానికి గట్స్ కావాలి, చాలా గట్స్ కావాలి ఆ మాట అనడానికి. ఎందుకంటే నేను రెండో హైయెస్ట్ పొజిషన్ లో ఉండి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ మధ్యలో జరిగిన కొంత డ్రామా అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి, టీటీడీ చైర్మన్ కానీ అధికారులు కానీ కొంతమంది మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి టీటీడీ చైర్మన్ నన్ను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి ఆపాదించమాకండి, నేను ఆయన ఎవరు చెప్తే మేమెందుకు చెప్తాము అని నేను అనలేదు అని చెప్పిన మాటని ఎలా చూడాలి? ఒక రకంగా టీడీపీకి జగన్మోహన్ రెడ్డి, టీడీపీకి అదేవిధంగా జనసేన పార్టీకి మధ్య గ్యాప్ వస్తుందని చెప్తున్న కొంతమంది మాటలను ఏ రకంగా చూడాలి? చెప్తున్నాను, అదే ఇప్పుడు పార్ట్ 1 అయిపోయింది. షార్ట్ లో చెప్పండి, కొంచెం పక్కన వేరే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాలి, కొంచెం చెప్తాను. అయిపోతుంది. ఇప్పుడు చైర్మన్ హోదా కావచ్చు, ఈఓ హోదా కావచ్చు, ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్న గవర్నమెంట్, కొత్తగా కూటమి గవర్నమెంట్ ఎవరైతే మేము మార్చుకున్నామో, ఇవంతా ఈ గవర్నమెంట్ అంతా ఎలా నిలబడింది, ఏ బేసిస్ మీద నిలబడింది? కూటమి 3 పార్టీల కలయికతో ఏర్పడింది. ఆ కలయిక ప్రధాన కారణమైన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేతగా. ఇది నా మాట కాదు, అన్స్టాపబుల్ లో బాలకృష్ణ గారి షోతో చంద్రబాబు గారు చెప్పారు, రాజమండ్రి నేను జైల్లో ఉన్నప్పుడు మనం ఇక కలిసి పని చేయాల్సిందే అనే ఆహ్వానాన్ని మొదటగా చంద్రబాబు గారే నేనే ప్రపోజల్ పెట్టాను, మనం కలిసి పనిచేద్దాం ఈ ఎన్నికలకి అంటే, ఆ రోజు బయటకు వచ్చి మేము కలిసి పని చేయబోతున్నామంటూ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ సీట్లు తక్కువైనా ఈ రాష్ట్రం బాగుండాలనే కోణంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి 21 సీట్లైనా 100% స్ట్రైక్ రేట్ తో ఈ రోజు ఈ కూటమి ఇంత బలంగా నిలబడడానికి, ప్రభుత్వం రావడానికి ప్రధానమైన కారణమని అందరికీ తెలిసిన విషయం. అలాంటి తెలిసిన విషయం వ్యక్తి ఒక క్షమాపణ అడిగి మీరు కూడా చెప్పండి అని చెప్పినప్పుడు ఇగోలకు పోవాల్సిన అవసరం లేదు. ఇగోలకు పోయే కొద్దీ ఏమవుతుందంటే సమస్య పెద్దదవుతుంది. ఈ కూటమి నిలబడి 5 ఏళ్ల కాదు, 10 ఏళ్ల కాదు, 15 ఏళ్ల పాటు ఉండాలని అదే సభలో చెప్పారు. ఈ రాష్ట్రం బాగుండాలంటే కూటమి 15 ఏళ్ల పాటు ఉండాలి, దైవ సాక్షిగా చెప్తున్నాను అంటూ చెప్పిన ఆయన మాటల్ని మనం ఏ కోణంలో చూడాలి? అయితే ఇందులో ఏమీ నోడుకోకుండానే మీడియాకు ఆహారం కావాలి కాబట్టి కొన్ని మీడియా వాళ్ళకి, కొన్ని ఇండివిజువల్ వ్యక్తులకి వారి వ్యూస్ కోసము, లేకపోతే వారి యొక్క ప్రాబల్యం, వాళ్ళ యొక్క అంటే వాళ్ళ మైండ్ లో ఉన్న నాయకుల కోసము, పార్టీల కోసం పనిచేసే మీడియా వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉద్దేశించి చెప్తున్నా. వాళ్ళ ఏంటంటే వాళ్ళ ఇండివిజువాలిటీ కింద వాళ్ళ ఏమంటారు దాన్ని, పెయిడ్ అనాలిసిస్ అంతా తీసుకొచ్చి కూటమి విచ్ఛేదం చేయాలని, ముఖ్యంగా టీడీపీకి జనసేనకు మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చులో వేడిగా చక్కగా చలి కాచుకోవాలి, చలికాలం కాబట్టి అనే కోణంలోనే వాళ్ళు ఆ చిచ్చులో రేపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే తప్ప ఇందులో కూటమి నుంచి ఎవరు ఎట్టి పరిస్థితుల్లో పోకుండా ఉంటారు. ఎందుకంటే కేంద్రంలో కూడా బలమైన ఇండియా నాయకత్వం ఉండాలి. అలా ఉండాలంటే ఇక్కడ ముందు ముఖ్యంగా టీడీపీ అలయన్స్ అండ్ జనసేనతో కలిసి ఉన్న అలయన్స్ వల్లే